ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ ఆలయముగా ఉన్న యేసుక్రీస్తు నామములో యేసయ్యని విశ్వసించుచున్న మీ అందరికీ పునరుత్థాన బలము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్య భాగము. ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఆత్మ ప్రాణ శరీరమును సంపూర్ణముగా సమర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించుచు యేసయ్యనే సేవించుచున్న వారలారా, మన యేసయ్య ఆరాధనీయుడు, పూజ్యనీయుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు, పరిశుద్ధతుల మహనీయుడు, వేర్పులలో ఘనుడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉండి ఆయన సేవించుచున్న మనము ధన్యులమై ఉన్నాము. నా దేవుని ప్రియులారా, మనమందరము ఆయన పరిశుద్ధ ఆలయములో ప్రవేశించదము. ఎందుకనగా ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు గనుక ఆయనను సేవించదము. పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతోనూ ఆయనను సేవించదము. యేసయ్యకు మనము లోబడిన వారమై ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండెదము. ఆయన ఆలయములో అడుగుపెట్టిన మనమందరము నిష్కపటముగాను సత్యముతోనూ ఆయనను సేవించి ఘనపరచెదము. ఆయనే మన దేవుడని, ఆయనే మనను సృష్టించనని, మనము ఆయన మేపు గొర్రెలమని, ఆయన మన మంచి కాపురి ఉన్నందుకు ఆయనను మాత్రమే సేవించెదము. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నందున ఆయన ఎదుట భయభక్తులు గల వారమై మన హృదయములను ఆయన తట్టు త్రిప్పి మనఃపూర్వకముగా సంతోషముతో నిత్యము ఆయనను సేవించి కొనియాడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఆయనను సేవింపని జనమైనను రాజ్యమైనను నిలవదు. ఆయనను ఆరాధించుటకు సరిపోయిన దేవుడై ఉన్నాడు. ఆయన రోషము గల దేవుడై ఉన్నాడు గనక ఆత్మయందు తీవ్రత గలవారమై ఆయనను సేవించెదము. సజీవ యాగముగా మనలను మనమే ఆయనకు సమర్పించుకొని ఆయనను వెంబడించుచు ఆయనను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదము అనే మాట మన కుటుంబములలో నెరవేర్చబడినట్లు ప్రభు సహాయము చేయునుగాక. ఈ విధముగా పరిశుద్ధాలంకారముతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఆలయములు చేరి ఆయనను సేవించుచుండగా మన దినములను క్షేమముగాను మన సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చేదము. ఆయన మన ఆహారమును పానీయమును దీవించి మన మధ్యలో నుండి ప్రతి రోగమును తొలగించును. శత్రువుల చేతుల నుండి మనలను విడిపించి ఆయన మనకు ఎబెనేజర్గా ఉండి సహాయము చేసి జయమిచ్చును. కావున దేవుని జనాంగమా, ఆయన ఆలయములో ప్రవేశించి ఆయనను మాత్రమే సేవించి ఆయన రాజ్యమునకు వారసులుగా మారెదము. యుగయుగములు ప్రభుతో కూడా జీవించదము. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడైన యేసయ్య, నిత్యము మిమ్మల్ని స్తుతించుచు ఆరాధించడానికి మీరిచ్చిన కృప కొరకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఈ పునరుత్థానపు దినమున మీ ఆలయములు మేమంతా చేరి మనసారా మిమ్మల్ని సేవించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరిచ్చిన కృప కొరకై స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మా జీవిత కాలమంతా మిమ్మును మాత్రమే సేవించి ప్రభువా మీ రాకడలో సిద్ధపడినట్లుగా, మీతో యుగయుగములు ఉండునట్లుగా మా జీవిత కాలమంతా సుఖము, సౌఖ్యము, సంతోషముతో మీ అడుగులలో అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోవునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసయ్యను మాత్రమే సేవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.